మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలము దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి హృదయ కాలము దేవుడు మనల్ని సజీవు లెక్కలు పెడుతూ మరొక నూతన దినాన్ని తన కృప చేత మనకు అనుగ్రహిస్తూ మనల్ని దీవిస్తూ మనల్ని ఆశీర్వదిస్తున్న దేవాది దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. హృదయ కాలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. 7వ వచనము, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను కూడా ఎరుగుదురు, ఆయనను చూచుచున్నారని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసాము 14వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేసిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడన్నాడు. అలాగే 7వ వచనంకి రాగానే యేసు ప్రభు చెప్తున్న మాట, మీరు నన్ను చూసిన యెడల తండ్రిని చూచుచున్నారు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యందుండును, వాక్యము దేవుడై ఉండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగే తండ్రి అయిన దేవుడు ఏకమై ఉన్నారు అనే సత్యాన్ని ఇక్కడ యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్ అడుగుతూ ఉన్నాడు, తండ్రిని మాకు కనపరచమని ఒక ప్రశ్న వేస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ ప్రశ్నకి ఈ రీతిగా జవాబిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 8వ వచనం, అప్పుడు ఫిలిప్, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్, నేనెంతకాలము మీ యొద్ద ఉండును? మీరు నన్ను ఎరుగువా? నన్ను చూచుచున్నవాడు తండ్రిని చూచుచున్నాడు గనుక తండ్రి మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు అనే మాట ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్ అడుగుతూ ఉన్నాడు యేసు ప్రభుని, ప్రభువా మరి తండ్రిని మాకు కనపరచు అన్నప్పుడు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నన్ను చూచుచున్నావు, మరి నన్ను చూచుచున్నవాడు తండ్రిని చూచుచున్నాడు అనే మాట ఇక్కడ యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంతకాలము మీతో ఉంటాను, మరి మీరు నన్ను చూచుచున్నారు కదా, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచుచున్నాడు అనే మాట ఇక్కడ యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఫిలిప్ ఈ ప్రశ్న అడుగుతుండగా యేసు ప్రభు ఆ ప్రశ్నకు మరి జవాబిస్తూ ఉన్నాడు. మరి ఫిలిప్ అడుగుతూ ఉన్నాడు, తండ్రిని మాకు కనపరిచేయ? మరి మేము మనం అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట, ఎంతకాలం మీతో ఉంటాను, మీరు నన్ను ఎరుగుదురు కదా, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచుచును అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 9వ వచనము, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండును, నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచుచున్నవాడు తండ్రిని చూచుచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని నువ్వు ఎలా చెప్పుచున్నావు అనే ప్రశ్నలు ఇక్కడ యేసు ప్రభు 2 ప్రశ్నలు ఫిలిప్ని అడుగుతూ ఉన్నాడు. నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూచినప్పుడు మళ్ళీ నువ్వు తండ్రిని కనపరచమని ఎలా నన్ను అడుగుతున్నావు అనే మాట యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు తండ్రి అయిన దేవుడితో మరి సృష్టి ప్రారంభించక ముందే ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం చూసినట్టయితే, ఒక మాట గమనించినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వశక్తికి ఆది సంబంధుడై ఉన్నాడు. సర్వశక్తికి ఆది సంబంధుడై. అలాగే చూసినట్టయితే మనము ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసినట్టయితే 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఆ దినంలో ఆదియందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. హల్లెలూయా. ఆ దినములో
మరి ప్రభు అయిన యేసు క్రీస్తే మాట్లాడినడనే మాట అపోస్తుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు వాక్య భాగంలో ఇక్కడ తెలియచేయబడుతుంది. ప్రవక్తల ద్వారా మన పితరుతో మాట్లాడిన దేవుడు ఆ దినంలో ఆదియందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుడు సమస్తముకు వారసునిగా నియమించాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తుని సమస్తముకి వారసునిగా దేవాది దేవుడు మరి కుమారునికి సర్వ అధికారాలు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన కుమారుని సమస్తంకు వారసుగా నియమించి ఆయన ద్వారా ప్రవచనంలో నిర్ణయించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తాత్మక మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఆయన దేవుని మహిమకు తేజస్సుడుగా ఉన్నాడనే మాట ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే తాత్మకయు తన మహిమ గల మాటల చేత సమస్తము నిర్మించున్నాడు. పాపుల విషయంలో కూడా శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందిన వారి కంటే అతి శ్రేష్ఠుడు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఉన్నతమైన లోకమందు మహిమగరుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో ఏకమై ఉన్నాడు అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఉన్నాడు. నన్ను చూసినప్పుడు నా తండ్రిని నువ్వు చూచుచున్నావు, నేను ఎంతకాలం మీతో ఉంటాను అనే ప్రశ్న ఇక్కడ వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, తిరిగి యోహాను సువార్తకు వచ్చినట్టయితే 14వ అధ్యాయం 9వ వచనంకి వచ్చినట్టయితే, నేను ఎంతకాలం మీద ఉంచును, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచుచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని నువ్వు ఎలా అడుగుచున్నావు అని ఫిలిప్కి ప్రశ్న వేశాడు. ఎంతకాలం మీతో ఉంటాను నేను, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచుచున్నాడు అనే మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 10వ వచనం చూసినట్టయితే, తండ్రి నాయదును నేను నాయందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పటం లేదు, తండ్రి నా యందు నివసించి తండ్రి క్రియలు చేయుచున్నాడనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య మరి యొక్క ప్రశ్నలు 3 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. మొదట ఫిలిప్ అడిగిన ప్రశ్నకు దేవాది దేవుడు జవాబిస్తూ, నేను ఎంతకాలం మీతో ఉంటాను, నన్ను చూచుచున్నావు కదా, నువ్వు ఎలా నన్ను చూచుచున్నప్పుడు తండ్రిని కనపరచమని ఎలా నువ్వు అడుగుతావు అని మొదటి ప్రశ్న వేశాడు. రెండో మాట చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని నువ్వు ఎలా చెప్తున్నావు? మూడో చూసినట్టయితే, తండ్రి నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెబుతున్న మాటలు నా అంతటి నుంచి చెప్పటలేదు, తండ్రి నా యొద్ద నివసించుచున్నాడు, తన క్రియలను చేయుచున్నాడు. హల్లెలూయా. తండ్రి నా యందు నిలిచి మరి క్రియలను చేస్తున్న అద్భుత కార్యాలు కానీ మరి దేవాది దేవుడు చేస్తున్న గొప్ప కార్యాల గురించి యేసయ్య తండ్రితో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా నేను చేయగలుగుతున్నానని మరి యేసయ్య తెలియజేస్తూ ఉంటాడు. నా యందు తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రి మరి నా యందు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, తండ్రి నా యందును నేను నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? మేమిద్దరం కలిసి ఇవన్నీ కూడా తండ్రి నాలో ఉండి ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడని నువ్వు నమ్ముటలేదా అని ఫిలిప్కి ప్రశ్న వేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే, నేను మీతో చెప్తున్న మాటలు నా అంతటా నేను చెప్పలేదు, తండ్రి నా యందు నివసించున్నాడు, తన క్రియలను చేయుచున్నాడు. తండ్రి నా యందు నివసించి మరి ఇవన్నీ కూడా క్రియలన్నీ కూడా దేవుడు తండ్రియే నాతో చేయిస్తున్నాడని యేసయ్య చెప్తున్న మాట. అలాగే 11వ వచనం చూసినట్టయితే, తండ్రి నా యందును తండ్రి యందును నేనును నా యందు తండ్రిని ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిత్యమైన నమ్ముడే. మరి దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట మనం చూస్తాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 4వ వచనం, సర్వ అధికారము దేవునికి అనుగ్రహించబడినది ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఇవన్నీ కూడా చేస్తున్నాను, ఇవన్నిటి నిత్యమైన నమ్మండి అని తన శిష్యులకు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకంటే దేవుడు చేస్తున్న ప్రతి పని కూడా తండ్రి అనే దేవుని ద్వారా చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ, మరి తండ్రి యందును నేనును నా యందును తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిత్యమైన నమ్ముడి.
ఈ క్రియలనితమైన నమ్ముడి అని యేసు ప్రభు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 10వ చూసినట్టయితే నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వసించు వాడు చేయును. హల్లెలూయా. దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తు తన సేవకులకు కూడా అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, యేసు ప్రభు తన శిష్యులను పంపుతున్నప్పుడు ఒక అధికారంతో పంపి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ నుంచి 11 మంది శిష్యులను యేసు తన నిర్ణయించిన ఆ గలిలయకు కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచిరి, ఆయనను మొక్కిరి, కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి అందును నాకు సర్వ అధికారం ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్టిజం ఇచ్చిడి. నేను మీకు ఏ సంగతులైన ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ గైకొనమని వారికి బోధించిడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉండునని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటునని యేసు ప్రభు ఆ మాటలు చెప్పి శిష్యులను బలపరిచి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజల సర్వ అధికారము తన శిష్యులకు ఇచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే తిరిగి యోహాను సువార్త 14వ అధ్యాయంకి వచ్చినట్టయితే ఒక మాట ఇక్కడ యేసయ్య తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను చేయి ఈ యొక్క క్రియలు నాకంటే మరి నన్ను నమ్మి నన్ను వెంబడించిన వారు ఇంకా ఎక్కువ చేస్తారని మాట ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే 12వ వచనము, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వసించి వాడు కూడా చేయను, వాటికంటే మరి గొప్ప అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు తన సేవకులను ఏర్పాటు చేసుకున్న విషయంలో సేవకులకు ఒక అధికారాన్ని ఇచ్చి దేవుడు వారిని పంపిస్తూ ఉంటాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు, మరి దేవుడు ఏదైతే అద్భుత కార్యాలు చేశాడో తన సేవకుల ద్వారా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే యేసు ప్రభుని విశ్వసిస్తారో, యేసు ప్రభుని నమ్ముతారో, యేసు ప్రభు ఒక మాటలను విని వాటిని గైకొని నడుచుకున్న వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము అని యేసు ప్రభు తెలియజేసిన మాట. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, మొదట మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు దేవుని అద్భుత కార్యాలు మన జీవితాల్లో కూడా జరగబడతాయి. సేవకుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సేవకుల ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు స్వయంగా తెలియజేసిన మాట ఏంటంటే, వాటికంటే మరి గొప్ప అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎవరు చేస్తారంటే యేసు ప్రభు సేవలో పరిచర్యలో గొప్పగా వాడబడుతున్నవారు. ఒక్కొక్కరికి దేవాతి దేవుడు ఒక్కొక్క తలంతో ఇస్తాడు. వారి ద్వారా దేవాతి దేవుడు తాను మహిమపరచుకోవడానికి వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మాట జాగ్రత్తగా గమనించినట్లయితే అయితే 12వ వచనం, తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వసించి వాడు కూడా చేయను. విశ్వాసం ఉంచిన వారు జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యేసు ప్రభు ఈ న్యూ టెస్ట్మెంట్లో నూతన నిబంధనలు తెలియజేసిన మాట ఏంటంటే, నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము నేను బాగు చేసింది. అనేక సందర్భంలో యేసు ప్రభు ఎవరినైతే బాగు చేస్తాడో వారి జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ విశ్వాసము నేను స్వస్థపరిచాను, నీ విశ్వాసము నేను బలపరిచను అనే మాట జ్ఞాపకం చేస్తాడు. అందుకే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలన్నీ కూడా నా యందు విశ్వసించి వాడు చేయను, వాటికంటే గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్న మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే 13వ వచనము, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకు దాని చేతును. హల్లెలూయా.
మనం చూస్తాము దేవుని సంగమా, దేవుని ప్రజల మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను, అడుగు ప్రతివాడు పొందుకుంటాడని అక్కడ వాక్య భాగం చూస్తాము. అయితే యేసు ప్రభు నామంలో మనం ఏదైతే అడుగుతామో అది తండ్రి ద్వారా తండ్రి అది జరిగిస్తాడనే సత్యాన్ని ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తున్న మాట గమనించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మీరు నా నామమందు దేన్ని అడుగుతారో తండ్రి కుమారుని మహిమపరచుటకు దాన్ని చేతును. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తుని మహిమపరచడానికి తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా నువ్వు ఏదైతే ప్రభు అయిన యేసు క్రీస్తునందు నువ్వు ఏదైతే అడుగుతావో అది పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అలాగే చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో ఆయన మీకు అనుగ్రహించును, మీరు వెళ్ళి ఫలించుడి, మీ ఫలము ఫలించుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్న మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో ఆయన మీకు అనుగ్రహించుటకు మీరు వెళ్ళి ఫలించుడి అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 4వ వచనంలో, నా యందు నిలిచిండుని, మీ యందు నేను నిలిచిందును, తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటే కానీ తనంతటా ఎలా ఫలించదో అలాగే మీరు నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలిస్తారు. మరి తీగ ద్రాక్షవల్లిలో ఉండినప్పుడు దానంతట అది ఫలించదు. ఆ రీతిగానే మీరు ఒకవేళ నా యందు మీరు లేకపోతే మీరు ఫలింపరు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నా యందు మీరు నిలిచుంటే మీరు ఫలిస్తారనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నా యందు నిలిచిండు, మీ యందు నేను నిలిచిందును, మీరు నీ యందు నిలిచిండునే. మనం దేవుని వాక్యముందు నిలిచినప్పుడు దేవాది దేవుడు మన యందు నిలిచి ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటే కానీ తానంతట తన ఎలాగ ఫలింపదు, అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలిస్తారు. మరి తీగ దానంతటది ఫలించదు, ఆ ఒక ఏర్లతో ఆ చెట్టుతో కలిసి ఉన్నప్పుడే అది ఫలిస్తుంది. మన జీవితంలో కూడా మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలంటే దేవుని యందు నిలిచినప్పుడే దేవుడు మన యందు నిలిచి మనల్ని ఫలింపజేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదరో అది మీకు అనుగ్రహించబడును, మీరు వెళ్ళి ఫలించుటకు మీరు ఫలము నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నిమిత్తము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, అలాగా చూసినట్టయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 23, ఆ దినం మీరు దేని గురించి నన్ను అడుగుదురో మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినా అది మీకు అనుగ్రహించబడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఏదైతే మనము యేసు ప్రభుని అడుగుతామో మొదటగా మనల్ని మనము యేసయ్య బిడ్డలుగా మనం జీవించినట్టయితే, మనం యేసయ్య మార్గంలో మనం నడిచినట్టయితే, యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ దినము మీరు దేనిని గురించి అయితే నన్ను అడుగుతారో ఆ దినము, నీకు ఏ దినమైనా, ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, బాధ ఉన్నా, నువ్వు దేవుని అడగడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆ దినం మీరు దేనిని గురించి అయినా నన్ను అడుగురు, మీరు తండ్రి పేరిటన ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, తండ్రి పేరిటన ఏది అడిగినా ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తిరిగి యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే, దాని చేతును, నా నామమున మీరు నన్ను ఏమి అడిగిననో నేను చేస్తును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని నామమున ఏది అడిగినా దేవాది దేవుడు అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మొదట దేవుని అడగడం నేర్చుకోవాలి. దేవుని యందు విశ్వాసంతో మనం అడిగినప్పుడు మనం అది పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. చివరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే,
అడుగుడి మీకు ఇవ్వబడి, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయడు. అడుగు ప్రతివాడు పొందుకును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ హృదయ కాలం కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మనల్ని చూస్తూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందుకును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడగడం నేర్చుకోవాలి. యేసయ్య నాకు ఇది కావాలి. యేసయ్యకు తెలుసు మనకి ఏమి కావాలనో. అందుకే అంటాడు, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో చూసినట్టయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. మొదట దేవుని రాజ్యమును నీతిని వెతికినట్టయితే సమస్తము మనకు అనుగ్రహించబడతాయని విశ్వాసంతో మనం నమ్మిన ఎడల దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాము. హృదయ కలబి మాటలను దేవుడి హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. మనం అందరం కూడా ఫలింపాలనేది దేవుని యొక్క చిత్తమైనది. ప్రతి ఒక్కరూ ఫలింపాలి, ప్రతి ఒక్కరు దీవించబడాలి, ప్రతి ఒక్కరు దేవుని యొక్క కృపచేత మనము దేవాది దేవుడు సమస్తము అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటే ఎఫెసీలకు రాసిన పత్రికలో అంటాడు, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు మన దేవుడు. మనకు ఏమి కావాలో సమస్తము తెలుసు కాబట్టి మొదట నా నీతిని రాజ్యంను వెతుకడి, మీకు సమస్తము అనుగ్రహించబడును అనే మాట జ్ఞాపకం చేసుకొని మనం దేవుని యందు విశ్వాసము ద్వారా మనం దేవునిని అడిగినట్టయితే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తము మన అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవాని యొక్క ధనములు స్తోత్రములు తండ్రి. భారత జీవితంలో మరొక నూతన దినాన్ని నీ కృపచేత మాకు అనుగ్రహించి మన సజీవ లెక్కలు పెట్టిన దేవాని యొక్క ధనములు స్తోత్రములు తండ్రి. మరి నీ నామంలో తండ్రి ఏదైతే అడుగుతారో అది మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవాని యొక్క ధనములు స్తోత్రములు తండ్రి. ప్రభా మరి బిడ్డలు తండ్రి నీ అందు విశ్వాసం ఉంచి నేను బిడ్డలు అడుగుతున్నది అన్ని కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అదే రీతిగా తండ్రి మా జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. మాకు ఏ అవసరతలు ఉన్నాయో సమస్తము నీకు తెలుసున్నాయి ప్రభా. మీరే మాకు అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబంలో తోడై నీడయుడును గాక. ఆమేన్.